పదం పతి ఎవరని అడుగుతుండారు అంబికబేన్. 21 జన్మలకి పదం పతి ఎవరనే దానికి రెడీగా ఉండారు అందరూ. ఈరోజు వేరే క్లాస్ ఉండే దాని కారణం వల్ల త్వరగా చేస్తుండారు. 11:30 నుంచి 12:30 వరకు దాది క్లాస్ ఉంటుంది. ఈరోజు ఉదయం బాబా ఎంతో సుందరమైన మురళిని నడిపించారు. బాబా నిరంతర యోగి అంటేనే నిరంతర సేవాదారిలో 4 రకాల సేవలు ఏముంటాయో శ్వాస సేవ, విశ్వ సేవ, యజ్ఞ సేవ, మనసా సేవ. నిరంతరం ఏదో ఒక సేవలో 24 గంటలు మనం బిజీగా ఉండాలి. ఒక్క క్షణం కూడా మనం తీరికగా ఉండకూడదు బిజీ లేకుండా. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిరంతరం మనం బిజీ ఉండటం 24 గంటలు. బాబా ఏం విశేషంగా మన పిల్లలకి పాలన చేస్తూ ఉండారు. సంగం యుగం అంటేనే విశేషంగా మహత్వపూర్ణమైన యుగం. ఎందుకంటే ఈ యుగంలోనే పరమాత్మ పాలన మనకు జరుగుతుంది. ఏ పాలన అంటే ఆశీర్వాదం. ఈరోజు బాబా ఉదయం మురళిలో చెప్పుండేది వరదానాల పాలన, ఆశీర్వాదాల పాలన. పరమాత్మ ఆశీర్వాదం అనేది ఎంత పెద్దది. ఈ ఆశీర్వాదం నుండి సహజంగా మనం సర్వప్రాప్తిలో కూడా సంపన్నంగా మనం చేసేస్తుంది పరమాత్మ ఆశీర్వాదం. అందుకే మనం చాలా గమనం పెట్టి మరలా మురళిని చదవాలి, రివైజ్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని అనుభవం చేస్తూ ఉండాలి. దేంట్లో నిరంతరం తన శ్వాస సేవ, మిగతా 3 సేవల్లో నిరంతరం శ్వాస సేవతో వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనేది ఇది చాలా ముఖ్య విషయం. దీంట్లోనే అన్ని ఇమిడి ఉంది. ఏ సేవతో, శ్వాస సేవతో. ఇది మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. అంటే అందరికీ జనరల్గా ఏమనిపిస్తుంది అంటే మురళి వింటే పని అయిపోయింది అనుకుంటాం. అయితే బాబా మురళిలో ఏం చెప్తారో వాటిని జీవితంలో తీసుకొని రాకుండా ఉంటే ప్రయోజనం ఉండదు. ఓం శాంతి. 1వ ప్రశ్న, ఎవరు అకల్యాణకారి మాటని కళ్యాణ భావంలో మార్చేస్తారు? ఎవరు అకల్యాణకారి మాటని కళ్యాణకారి భావంలో మార్చేస్తారు? బాబా మహిమలో ఏమని చెప్తారు? అన్నిట్లో బాబాకి ఏమని చెప్తారు? ఎటువంటి మహిమని చేస్తాం బాబాకి? దీంట్లో బాబా సాగర్ అనేది తెలుసు. అయితే బాబా మహిమ ఏంది అనేది ఇస్తా ఉండాను, పాస్ కావాలి కదా అంటుండారు.
ఎవరు ఆ కళ్యాణకారి మాటని కళ్యాణ భావంలో మార్చేస్తారు? డి పాస్. డి ఆన్సర్. ఒకటో దానికి. విశ్వ కళ్యాణకారి. బి మాస్టర్ సర్వశక్తివాన్. సి దయాహృదయులు. డి మాస్టర్ సాగర్. ఏ ఆన్సర్ విశ్వ కళ్యాణకారి. బి మాస్టర్ సర్వశక్తివాన్. సి దయాహృదయులు. డి మాస్టర్ సాగర్. ఆన్సర్ మాస్టర్ సాగర్. ఆన్సర్ డి. ఒకటో క్వశ్చన్కి. ఎవరు ఆ కళ్యాణకారి మాటని కళ్యాణ భావంలో మారుస్తారు అంటే ఎవరు అన్నిట్లో మాస్టర్ సాగర్లు అయి ఉంటారు. జ్ఞానం ఉండొచ్చు, శక్తులు ఉండొచ్చు, గుణాలు ఉండొచ్చు, బాబా ఏమంతా మనకి ఇచ్చుండరో వాటిల్లో అన్నిట్లో వాళ్ళు ఎటువంటి ఆ కళ్యాణం కొంచెం హెచ్చు తక్కువైనా కూడా దానిని మంచిలో తీసుకుంటారు కానీ చెడులో తీసుకోరు. ఎందుకంటే సంగం యుగంలో బాబ్ దాదాది ప్రామిస్ ఉంది. సంగం యుగంలో ఏ సీన్ కూడా అకల్యాణకారి అయ్యేదానికి సాధ్యం లేదనేది. డి ఆన్సర్. రెండో క్వశ్చన్. స్వపరివర్తన్ డాష్ లేకుండా అయ్యేదానికి సాధ్యం లేదు. స్వపరివర్తన్ డాష్ కాంతి అయ్యేదానికి సాధ్యం లేదు. సమాధానం. ఒకటి ఆత్మ జ్ఞానం, రెండోది యోగ బలం, సి అనుభూతి శక్తి, డి ధారణ. ఏ ఆత్మ జ్ఞానం, బి యోగ బలం, సి మేసూస్త శక్తి, డి ధారణ. ఇది సండే మురళిలో ఉండిపోయిన సండే. స్వపరివర్తన డాష్ లేనిది కాదు అనేది. అంటే బాబా రోజు చెప్పారు కదా సండే సత్య హృదయంది అనుభూతి శక్తి అనేది. అంటే దీంట్లో ఆన్సర్ ఏంది? స్వపరివర్తన్ డాష్ లేనిది కాదనేది. ఇప్పుడు దానికి ముందే సమాధానం వచ్చేసినింది. సమాధానం ఏంది? అందరూ లైన్లో ఉండారా లేదా? తర్వాత అది క్లాస్ ఉంది.
సి మెహసూస్తా శక్తి, అనుభూతి శక్తి. బాప్ దాదా దగ్గర ప్రతి ఒక్క బిడ్డ హృదయంది డాష్ ఏ చిత్రం స్పష్టంగా ఉంది. బాప్ దాదా దగ్గర ప్రతి ఒక్క బిడ్డ హృదయంది డాష్ చిత్రం ఉంది. ఏ సమాధానం శబ్దం, బి శబ్దం మాట, సి శబ్దం సంకల్పాలు, డి దడకన్ కొట్టుకోవటం, హృదయం లప్టప్ లప్టప్ అని కొట్టుకోవటం, ఏ ఆవాజ్ శబ్దం, బి మాట, సి సంకల్పం, డి అంటే హృదయం కొట్టుకోవటం. బాప్ దాదా దగ్గర ప్రతి ఒక్క బిడ్డ హృదయంది ఏ ఒక్క చిత్రం స్పష్టంగా ఉంటుంది. ఎంత మురళీలు మనం బాగా గమనం పెట్టి వింటాం అంత బాగా మనం సమాధానం ఇవ్వగలము. దీనికి సమాధానం ఆన్సర్ డి. ఏదంటే పిల్లల హృదయం దడకన్న అది కొట్టుకుంటా ఉంటుంది చూడండి హృదయం, అందుకు డి సమాధానం. 2వ తారీఖు మురళి. 4వ క్వశ్చన్ గౌరవపూర్వకంగా పాస్ అయ్యేదానికి ఆధారమైంది. 4వ క్వశ్చన్ గౌరవపూర్వకంగా పాస్ అయ్యేదానికి ఆధారమైంది. ఏ చదువు, బి ఒక్క తండ్రి తలంపు, సి పేపర్ మాయాజీత్. ఏ ఏ స్థితి ద్వారా ఎంత దూరంగా ఉండే ఆత్మకైనా సందేశాన్ని మనం ఇవ్వగలం. ఏ స్థితి ద్వారా ఎంత దూరంగా ఉండైన ఆత్మకి సందేశాన్ని మనం తలపించగలం. 1 శక్తిశాలి, 2ది బీజ రూపం, 3ది అతీంద్రియ సుఖం సుఖమయ స్థితి, 4ది యోగయుక్తం. ఏ శక్తిశాలి, బి బీజ రూపం, సి అతీంద్రియ సుఖం, డి యోగయుక్తం. సమాధానం ఏంది? దూరంలో ఉండైన ఆత్మకి మనం సందేశాన్ని ఇవ్వగలమంటే వాళ్ళకి సందేశాన్ని మనం చేర్చేదానికి అవుతుందంటే అతీంద్రియ సుఖమై ఉన్నప్పుడు. సి ఆన్సర్. సంఘటనలో ఒక్క మతాన్ని తీసుకొచ్చేదానికి ఏం చేయాలి? సంఘటనలో ఒక్క మతాన్ని తీసుకొచ్చేదానికోసం ఏం చెయ్యాలి? సంఘటనలో ఒక్క మతాన్ని తీసుకొచ్చేదానికోసం ఏం చేయాలి? ఏ
ఏ విశేషతలను చూడటం, బి స్నేహి కావటం, సి సహయోగి కావటం, డి యుక్తియుక్త కావటం. విశేషతలను చూడటం, ఏ బి స్నేహి కావటం, సి సహయోగి కావటం, డి యుక్తియుక్త కావటం. సంఘటనలో ఏకమతాన్ని తీసుకొచ్చే దానికోసం ఏం చేయాలి? ఏ విశేషతను చూడటం, బి స్నేహి కావటం, సి సహయోగి కావటం, డి యుక్తియుక్త కావటం. విశేషతలను చూడటం, సంఘటనలో అందరిలో ఉండే విశేషతలను చూస్తూ ఉండాలి. బాబా చెప్తారు అందరిలో ఉండే గుణాలను చూస్తూ ఉండాలి. వాళ్ళల్లో ఏమి అవగుణం ఉందో అది చూడకూడదు. అందరిలో ఉండే విశేషతను చూసే వాళ్ళకి జీవితంలో సమస్య అనేది ఉండదు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు హెచ్చు తగ్గులు కాదు. ఇంకో క్వశ్చన్, ఎవరు రావటంతోనే రావణుడి మతం ప్రారంభమైపోయింది? అక్కడ ప్రశ్నలోనే ఉంది చూడండి. ఎవరు రావటంతోనే రావణుడి మతం ప్రారంభమైపోయింది? ఏ మాయ, బి రావణ్, సి అపవిత్రత, డి తమో ప్రధానత. ఏ మాయ, బి రావణ్, సి అపవిత్రత, డి తమో ప్రధానం. ద్వాపరీకం నుంచి ఎవరు రాజ్యం నడిచింది? ఎవరు రావటంతోనే రావణుడి మతం అనేది ప్రారంభమైపోయింది. మతం ఇక్కడ బాబా చెప్తుండేది. ఎవరు రావటంతో రావణుడి మతం ప్రారంభమైపోయింది? హిందీలో అంతమంది ఉంటారు, వాళ్ళు సమాధానం ఎందుకు ఇవ్వటం లేదంటున్నారు. ఇది మనం సమాధానం బాబాకి ఇస్తున్నాం, అందుకోసం సమాధానం ఇవ్వాలి. అంటే హిందీ వాళ్ళని కన్నడ వాళ్ళని ఇద్దరిని చూస్తూ ఉండారంట లిస్ట్లో సిస్టర్. రావణుడు రావటంతోనే రావణుడి మతం ప్రారంభమైపోయింది. బి రావణుడు సమాధానం. రావణ్ రాజ్యం. ఇంకో క్వశ్చన్ బాబా చెప్తారు, మాయ మనల్ని డాష్గా చేసేసింది. బాబా చెప్తారు మాయ మనల్ని డాష్గా చేసేసింది. 8వ క్వశ్చన్, 1 పతిత్, బి శూద్రు, సి మురుకులుగా ఫుల్. దాంట్లో బాబా ఏప్రిల్ అని కూడా వాడారంటారు. డి అపవిత్రత. ఏ పతితులు, బి శూద్రు, సి ఫుల్, డి అపవిత్రత. సమాధానం ఏంది? మురళిలో చెప్పుండారు ఏప్రిల్ ఫూల్ అని. సి ఆన్సర్.
అంటే ఈ వారం రోజుల్లో బాబా మనకేం చెప్పారు, మనం ఏం విన్నాం, మన బుద్ధిలో ఎంత ఉందో అది మనం చూసుకోవాలి కదా. దాది క్లాస్ అని జాయిన్ అయినట్లుంటారు అందరూ. క్లాసులు వినిపోయేది కాదు. అయితే మన బుద్ధిని ఉపయోగం చేయాలి. బాబా ఏం చెప్తుండారు, నేనేం చేస్తున్నాను. మాయ మనల్ని ఏం చేసేసింది, ఏప్రిల్ ఫుల్. ఇంకో క్వశ్చన్, ఒక్కడి లగన్లో సదా మగన్ అయి ఉంటే ఏమైపోతాం? ఒక్కడి లగన్లో సదా మగనై ఉంటే ఏమైపోతాం? క్వశ్చన్, ఒక్కడి లగన్లో సదా మగనై ఉంటే ఏమైపోతాం? రోజు మురళిని ఒక్కొక్క గంట కూర్చొని మనం చింతన చేసినా కూడా సమాధానం వచ్చేస్తుంది. ఒక్కడి లగన్లో సదా మగనై ఉంటే ఏమైపోతాం? ఏ మాయాజీత్, మాయాజీత్. బి నిర్విఘ్నం. సి ఏకనామి. డి అచ్చల్ అడోల్. సమాధానం ఏంది? లగన్లో మగనుండే వాళ్ళకి బాబా ఏం చెప్తారు, ఏమైపోతారు వాళ్ళు? ఏ మాయాజీత్. బి నిర్విఘ్నం. సి ఏకనామి. డి అచ్చల్ అడోల్. ఏ మాయాజీత్. బి నిర్విఘ్నం. సి ఏకనామి. డి అచ్చల్ అడోల్. బి సమాధానం నిర్విఘ్నం. లగన్లో మగన్ అంటే అక్కడ ఇంకా నిర్విఘ్నం కదా. 17వ తారీఖు మురళి. ఇంకో క్వశ్చన్, మన పిల్లల కర్తవ్యం ఏంది? బాబా మనకేం డ్యూటీ ఇచ్చుండారు? 10వ క్వశ్చన్ ఇది. శ్రీమతం మీద నడవటం. ఏ బి మురళి మిస్ చేసుకోకూడదు. సి బాబాని తలం చేయటం. డి విశ్వ కళ్యాణకారి కావటం. ఏ శ్రీమతం మీద నడవటం. బి మురళి మిస్ చేసుకో చేయటం. డి విశ్వ కళ్యాణకారీలు కావటం. ఎంతమంది పాస్ అవుతుండరు? అందరి సమాధానం సరిగానే ఉంటుంది. అయితే ఆ మురళిలో బాబా ఏం చెప్పారు, మన డ్యూటీ ఏంది, మన కర్తవ్యం? బాబాని తలం చేయటం. సి ఆన్సర్, బాబాని తలం చేయటమే పిల్లల కర్తవ్యం అన్నాడు. సి ఆన్సర్. బాబా తలంపులో ఉండటమే పిల్లల కర్తవ్యం ఏంది. ఎవరు తలంపులో ఉంటారో వాళ్ళు శ్రీమతం మీద నడుస్తారు. వాళ్ళు ఎప్పుడు మురళి మిస్ చేసుకోరు. వాళ్ళే విశ్వ కళ్యాణకారి అవుతారు. అయితే ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఒక తండ్రి తలంపులో ఉండటం, ఇది ముఖ్యమైనది. ఇదే మన కర్తవ్యం. బాబా చెప్తారు కదా, మీ పనులన్నిటిని కూడా వదిలేసైనా కూర్చొని నన్ను తలం చేయండి అనేది. క్వశ్చన్ 11, మొట్టమొదట మనం ఏ విధంగా వచ్చాము మరియు తర్వాత ఏ విధంగా అయి మనం తిరిగి వెళ్ళాలి? మొట్టమొదట మనం ఏ విధంగా అయి వచ్చాం, ఇప్పుడు మళ్ళా ఏ విధంగా అయిపోవాలి? ఏ ఆన్సర్, ఆత్మాభిమాని అయ్యి. బి అశరీరి అయ్యి. ఏ ఆత్మాభిమాని అయ్యి. బి అశరీరి అయ్యి. సి సర్వగుణ సంపన్నమయ్యి. సి సర్వగుణ సంపన్నమయ్యి. డి దేవత అయ్యి. ఏ ఆత్మాభిమాని అయ్యి. బి అశరీరి అయ్యి. సి సర్వగుణ సంపన్నమయ్యి. డి దేవతలై. సమాధానం ఏంది? మొట్టమొదట మనం ఎట్లుండి వచ్చాం, పైన నుండి కిందకి, ఇప్పుడు మళ్ళీ ఎట్లా పోవాలి మనం?
సత్యయుగంలో వచ్చేటప్పుడు ఏ విధంగా ఉండం. ఇప్పుడు మళ్ళీ ఏమి అయిపోవాలి, ఏమి అయి వచ్చాం మనం అంటే అశరీరి అయి వచ్చాం. ఆత్మ పరంధామం నుండి వచ్చినప్పుడు ఎట్లా వచ్చాం? అశరీరి అయ్యా, అశరీరి అయ్యి సర్వగుణ సంపన్నం, దేవతాభిమాని కానీ ఆత్మాభిమాని కానీ శరీరం అయ్యి ఉన్నప్పుడు ఇవి అయితే మనం పరంధామం నుంచి వచ్చినప్పుడు మటుకు ఫస్ట్ అశరీరి అయ్యి ఆత్మ వస్తుంది. తర్వాత కదా ఇక్కడికి వచ్చిన తర్వాత కదా శరీరాన్ని ధరిస్తాం మనం. 12వ క్వశ్చన్. ఇప్పుడు మనం 100% ఎట్లుండే వాళ్ళం ఏమైపోతాం? మనం ఇప్పుడు 100% ఎట్లుండే వాళ్ళం ఏమైపోతాం? ఏ తుచ్చ బుద్ధి నుండి స్వచ్ఛ బుద్ధి వాళ్ళ. ఏ తుచ్చ బుద్ధి నుండి స్వచ్ఛ బుద్ధి వాళ్ళ. బి ముళ్ళ నుండి పుష్పం. బి ముళ్ళ నుండి పుష్పం. సి రాయి నుండి పారస్ బుద్ధి వాళ్ళ. సి రాయి నుండి పారస్ బుద్ధి వాళ్ళ. డి గవ్వ నుండి వజ్ర సమానం. గవ్వ నుండి వజ్ర సమానం. మనం ఇప్పుడు 100% ఎట్లుండే వాళ్ళం ఎట్లయిపోతాం? బుద్ధి నుండి స్వచ్ఛ బుద్ధి వాళ్ళ. బి ముళ్ళ నుండి పుష్పాలు. సి రాయి నుండి పారస్ బుద్ధి. డి గవ్వ నుండి వజ్రం. బుద్ధి కదా అక్కడ. సో తుచ్చ బుద్ధి నుండి స్వచ్ఛ బుద్ధి వాళ్ళం అయ్యేదానికి. అందుకే బాగా చెప్పారు. ఇప్పుడు మనం 100% ఎట్లుండి ఎట్లా అవుతాం? ఇంకోసారి, ఈ సమయం అందరికీ డాష్, అందుకే అందరు దుఃఖీలు. ఈ సమయం డాష్ ఉంది, అందుకే అందరు దుఃఖీలు. ఏముంది మనకు? ఏముంది అందరి మీద? ఏ కారణం వల్ల దుఃఖి? ఏ వికారాల ప్రభావం. ఏ వికారాల ప్రభావం? బి రావణ్ రాజ్యం. బి రావణ్ రాజ్యం. సి రోరో నరకం. సి రోరో నరకం. డి రావణ్ శాపం. డి రావణ్ శాపం. ఏ వికారాల ప్రభావం? బి రావణ్ రాజ్యం. సి రోరో నరకం. డి రావణ్ శాపం. రావణుడి శాపం. ఈ సమయం అందరికీ డాష్ ఉంది, అందుకే అందరు దుఃఖీలు. ఏముంది అందరికి ఇప్పుడు? బాగా చూస్తుంటారు పిల్లలు ఎంత బుద్ధివంతులయ్యారు, నేనేం చదివిస్తుండాను అది బుద్ధిలో ఎంత ఉంటుందని. ఆన్సర్ డి రావణుడి శాపం. అందరికీ రావణుడు ఏమిచ్చాడు? శాపం ఇచ్చేసారు, అందుకే దుఃఖీలో. ఏ ఒక్క యాత్ర మనుషులు మనకు నేర్పించేదానికి కాదు. ఏ ఒక్క యాత్ర మనుషులు మనకు నేర్పించేదానికి సాధ్యం కాదు. ఏ యాత్ర? తలంపు యాత్ర, ఆత్మీయ యాత్ర. సి అలౌకిక యాత్ర. డి పారలౌకిక యాత్ర. ఏ తలంపు యాత్ర. బి ఆత్మీయ యాత్ర. సి అలౌకిక యాత్ర. డి పారలౌకిక యాత్ర. ఎవరు ఆత్మ యాత్ర చేస్తుండారు? అక్కడే ఉంది, ఎవరు యాత్ర చేస్తుండారు? ఎవరికి ఎవరు నేర్పిస్తూ ఉంటారు? మనం ఎవరు? మనకు నేర్పించేది ఎవరు? ఆత్మిక యాత్ర. యాత్ర చేసేది ఎవరు? ఆత్మ కదా. అందుకే ఆత్మీయ యాత్ర. అందుకే బాగా చెప్తారు, నేను ఆత్మీయ యాత్ర నేర్పించేదానికి వస్తానని. సమాధానం బి ఆత్మీక యాత్ర. ఆత్మ యాత్రని ప్రారంభిస్తుంది.
ఏ యాత్రని మనుషులు నేర్పించేదానికి కాదంటే ఏం యాత్ర అది? ఆత్మిక యాత్ర. శరీర యాత్రలు మనుషులు నేర్పిస్తారు. ఆత్మ ఏమి రూహ ఏందో దానికి నేర్పించేది. బి సమాధానం. ఈ జీవితంలో అతీంద్రియ సుఖం ఈ జీవితంలో అతీంద్రియ సుఖం లేక ఆనంద అనుభూతిని చేసే వాళ్ళు ఎవరు? క్వశ్చన్. ఈ జీవితంలో అతీంద్రియ సుఖం లేక ఆనందం అనుభూతి చేసే వాళ్ళు ఎవరు? ఏ రాశియోగి, ఏ రాశియోగి, బి సహయోగి, బి సహయోగి, సి సహస్యోగి, సి సహస్యోగి, డి కర్మయోగి. అతీంద్రియ సుఖం లేకపోతే ఆనంద అనుభూతిని చేసే వాళ్ళు ఎవరు జీవితంలో? ఏ యోగిలో? సహస్యోగిలో. సి సమాధానం. సి సమాధానం. సహజంగా ఎవరు తలం చేసి అనుకోతుంది? ఎవరు భగవంతుడిని తన సర్వం స్వంగా చేసుకొని ఉంటారు వాళ్ళు. ఎవరు సహజంగా అన్ని రూపాల్లో బాబాని తన వాళ్ళుగా చేసుకొని ఉంటారు వాళ్ళు. పంతొమ్మిదవ ప్రశ్న. మనం ఎక్కడ ఉండేవాళ్ళం? మనం ఎక్కడ నివాసీలం? 16. మనం ఎక్కడి నివాసీలం? हम कहाँ के रहवासी है? शांति देश. ए शांति देश, बी परदेश, बी परदेश, सी स्वदेश, सी स्वदेश, डी दूरदेश. మనం ఎక్కడ ఉండే నివాసీలం? ఎక్కడ నివాసీలం మనం? మన స్వధర్మం ఏంది? స్వధర్మం ఇంటి ఇచ్చేసారంటే దాంట్లో ఏముంది? ఇంకా అక్కడ పక్కనే ఉంది, స్వ పక్కనే ఏముంది? శాంతి దేశం. ఆత్మ స్వధర్మం ఏంది? శాంతి కదా. మనం శాంతి దేశం వాళ్ళం. మనం శాంతి దేశ నివాసీలం. 17వ క్వశ్చన్. ఈ పాత ప్రపంచం నుండి వైరాగ్యులకి ఏ వైరాగ్యులు అని చెప్తారు? ఈ పాత ప్రపంచం నుండి వైరాగ్యం ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఏ వైరాగ్యాలు అంటారని. ఈ పాత ప్రపంచం నుండి వైరాగ్యం ఉండే వైరాగ్యాన్ని ఏ వైరాగ్యం అని చెప్తారు? ఏ భక్తి వైరాగ్యం, ఏ భక్తి వైరాగ్యం, బి హద్దు వైరాగ్యం, బి హద్దు వైరాగ్యం, సి బేహద్దు వైరాగ్యం, సి బేహద్దు వైరాగ్యం, డి జ్ఞానం వైరాగ్యం. బేహద్ అంటే అనంతమైన. ఏ భక్తి వైరాగ్యం, సి హద్దు వైరాగ్యం, ఏ భక్తి వైరాగ్యం, బి హద్దు వైరాగ్యం, సి బేహద్దు వైరాగ్యం, డి జ్ఞాన వైరాగ్యం. ప్రపంచం అనంతమైందంటే మన వైరాగ్యం కూడా ఏ వైరాగ్యం? బేహద్దు వైరాగ్యం. ఈ జ్ఞాన మార్గానికి ఏమని చెప్తారు? ఈ జ్ఞాన మార్గానికి ఏమని చెప్తారు? ఈ జ్ఞాన మార్గానికి ఏమని చెప్తారు? 18వ ప్రశ్న.
అంటే మనకి ఎంత జ్ఞాపక శక్తి ఉందనేది అర్థం అవుతుంది ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే. మన బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది ఈ క్వశ్చన్ దీంట్లో. ఈ జ్ఞాన మార్గానికి ఏమని చెప్తారు? ఈ సమాధానం ఇది సమాధానం ఏందని ఆలోచిస్తారు కదా, బుద్ధి బాగా పనిచేస్తుంది. ఈ జ్ఞాన మార్గానికి ఏమని చెప్తారు? ఏ హద్దు జ్ఞానం, ఏ హద్దు జ్ఞానం, బి సత్య జ్ఞానం, బి సత్య జ్ఞానం, సి బేహద్దు జ్ఞానం, సి బేహద్దు జ్ఞానం, డి అవ్యభిచారి జ్ఞానం, డి అవ్యభిచారి జ్ఞానం. ఏ హద్దు జ్ఞానం, బి సత్య జ్ఞానం, సి బేహద్దు జ్ఞానం, డి అవ్యభిచారి జ్ఞానం. హద్దంటే మితమైనది. శబ్దం లేదు. ఆ సమాధానం దీంట్లో ఉంది. డి అవ్యభిచారి జ్ఞాన మార్గం అంటే ఇక్కడ ఒక్కడే చదివించేది, ఒక్కడి మతం మీద నడిచేది, ఒక్క రాజ్యాన్ని స్థాపన చేసేది, ఇది కదా డి సమాధానం. డి పాస్ కదా. ఒక్కడి తలంపుతో, ఒక్కడి మతంతో, ఒక్కడి బలం, ఒక్కడి నమ్మకంతో, ఒక్కడి కోసం మనం ఈ మార్గాన్ని క్రాస్ చేస్తాం. అంటే ఈ జ్ఞానాన్ని అవ్యభిచారి జ్ఞానం అంటారు. అంటే మార్గం అనే దానికి బలి జ్ఞానాన్ని ఏమని చెప్తారు? అవ్యభిచారి జ్ఞానం అనేది. అనేక రకాల సంఘర్షణ అనేది ఉన్నప్పుడు ఏ ఒక్క గ్రహచారం కూర్చుంటుంది? అనేక ప్రకారాల ఘర్షణలు ఉన్నప్పుడు ఏ గ్రహచారం కూర్చుంటుంది? అనేక ప్రకారాల ఘర్షణలు ఉన్నప్పుడు ఏ ఒక్క గ్రహచారం కూర్చుంటుంది? ఏది? రావణుడు. ఏ రావణుడిది? బి రాహుది, బి రాహుది, సి మాయది, సి మాయది, నాలుగోది బృహస్పతిది, టి. అనేక ప్రకారాల ఘర్షణలు ఉన్నప్పుడు ఏ ఒక్క గ్రహచారం కూర్చుంటుంది? రావణుడి గ్రహచారమా, లేక రాహు గ్రహచారమా, లేక మాయదా, లేకపోతే బృహస్పతిదా? గ్రహచారం ఇక్కడ దశ కాదు, గ్రహచారం. గ్రహచారం దశ మాట కాదు. ఏ గ్రహచారం అంటే మాయది. దశ అన్నప్పుడు మంచిది. చెడు రాహు, డి సి ఆన్సర్. డి మంచిది, బృహస్పతి దశ. అక్కడ రెండు పక్క పక్కనే ఉన్నాయి కదా. రావణ్ మాయది గ్రహచారం కూర్చున్నప్పుడు ఘర్షణ ఇదవుతుంది. సి ఆన్సర్ 19వ దానికి.
సి ఆన్సర్. ఏ ఆధారం మీద భారత సేవ చేయాలి? బాబా మొన్న ఈ మధ్య చాలా క్లియర్ చేశారు. 20. ఏ ఆధారం మీద భారత సేవ చేయాలి? ఏ ఆధారం మీద భారతదేశంకి మనం సేవ చేయాలి? ఏ పవిత్రత. ఏ పవిత్రత. బి శ్రీమతం. బి శ్రీమతం. సి స్వాస్థితి. సి స్వాస్థితి. డి జ్ఞానం. ఏ పవిత్రత. బి శ్రీమతం. సి స్వాస్థితి. డి జ్ఞానం. బాబా ఎప్పుడు చెప్తుంటారు దీని ఆధారం మీద మీరు భారతదేశం సేవ చేయాలని. ఏ ఆధారం అంటే శ్రీమతం. శ్రీమతం ఆధారం మీద అంటారు బాబా. శ్రీమతం ఆధారం అంటారు కదా బాబా. ఏం చేసినా మనం శ్రీమతం మీదనే చేయాలి. అన్ని ఆధారం శ్రీమతం మీదనే ఉంది. స్వాస్థితి కూడా దేని ఆధారం మీద ఉందంటే శ్రీమతం మీద. ఇది నిన్న మురళి కదా, అందరూ పాస్ కావాలి దేంట్లో. ఈ గాయనం ఎవరిది? మందే కదా ఈ గాయనం. మీరెవరు అంటుండారు బాబా? పరిస్థాలు. ప్రాణం పోయినా ఏ ధర్మం, ప్రాణం పోయినా కూడా ఏ ధర్మం పోకూడదు. ఇది ఏ ధారణది గాయనం ఉంది. ఈ ధారణ దేనికోసం గాయనం ఉంది. ఏ సమాధానం పరిస్థా. ఏ సమాధానం పరిస్థా. బి దేవత. బి దేవత. సి బ్రాహ్మణ్. సి బ్రాహ్మణ్. డి శూద్ర. ఏ ఫరిస్తా. బి దేవత. సి బ్రాహ్మణ్. డి శూద్ర. ప్రాణం పోయినా కూడా ధర్మం పోకూడదు. దానికి సమాధానం ఏంటంటే ఇది చెప్పేది ఎవరిది గాయనం అంటే ఫలిస్తాలు చెప్పరు కదా, దేవతలు చెప్పరు, శూద్రులు చెప్పరు. అసలు బాబా గురించే తెలియదు కాబట్టి వాళ్ళు ఇది చెప్పరు. ప్రాణం పోయినా కూడా అనేది ఇది బ్రాహ్మణ్. సి సమాధానం. ఎవరిది ఇది గాయనం అంటే బాబా చెప్తారు మీదే కదా ఈ గాయనం. ఏం దారుణాలు ఉందో వాటిలో కొంచెం కూడా కింద పైన కాకూడదు అంటారు బాబా. ఎప్పుడు మనం పాస్ కావాలి. దాది క్లాస్ని చాలా గమనం పెట్టి వినాలి. ఎందుకంటే దాది జానకి దాది చాలా సూక్ష్మంగా చెప్తుంటారు కాబట్టి చాలా గమనం పెట్టి మనం క్లాస్ వినాలి. డబల్ గమనం పెట్టుకొని వినాలి. సి సమాధానం. సో వీటి సమాధానం ఒకటో దానికి డి సమాధానం, రెండో దానికి సి సమాధానం. చెక్ చేసుకుంటా పోండి. మూడో దానికి డి సమాధానం, నాలుగో దానికి డి సమాధానం, 5 సి సమాధానం, 6 ఏ సమాధానం, 7 బి సమాధానం, 8 సి సమాధానం, 9దో దానికి బి సమాధానం, 10కి సి సమాధానం, 11కి బి సమాధానం, 12కి ఏ సమాధానం, 13కి డి సమాధానం, 14కి బి, 15కి సి, 16కి ఏ, 17కి సి, 18కి డి, 19 సి, 20 బి, 21 సి.
మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు అంబికక్కయ్య గారు. ఇప్పుడు మనం అందరం దాదీజీ క్లాస్ విందాం. ఈ దాదీజీ చాలా గుహ్యమైన మాటలు చెప్పుంటారు. ఓం శాంతి. శాంతి. ఓం శాంతి చెప్పండి అందరూ ఒకసారి. ఓం ఓం శాంతి. శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. మొదటిసారి पहला बार చెప్పినప్పుడు मैंने మీకు काम नहीं సమాధానం किया ఇవ్వలే ना, కదా. फिर तीसरा ఓం बार ये శాంతి बोलो మళ్ళా చెప్పమంటుండద్దు అది. ओम शांति. అందరూ ఫారినర్స్ కూర్చుండద్దు అది ఎదురుగా. थैंक यू. నేనెవరు నా వాళ్ళెవరు मैं कौन, మహామంత్రం. मेरा कौन. నేనెవరు నా వాళ్ళెవరు నేనేం చేయాలి. ఈరోజు బాబా మురళిలో చెప్పారు, నేనెవరు నా వాళ్ళెవరు. ఈ వేలుది చూపుడు వేలుది ఇది ఒక అద్భుతం. నేనెవరు నా వైపు చూపించుకోవటం. మనం ఇది చెప్పేది కాదు, శాంతిగా ఉండేది. నా వాళ్ళెవరు, ఆ శక్తి మనల్ని లాగుతూ ఉంది. ఎవరు ఆత్మ శక్తిని తనలో ఆకర్షణ చేసుకుంటోంది. ఏం చేయాలి, బాబా చేసి చేపించేవాడు చేపిస్తున్నాడు. సర్వ సంబంధాల్లో బాబా నావాడు. సర్వ సంబంధాల్లో ఒక్కడే సర్వస్వం మనకు. బాబా కేవలం నిభాయించేదే కాదు, సర్వ సంబంధాన్ని నిభాయిస్తూ ఉంటాడు బాబా. తండ్రి, తల్లి, టీచర్, శిక్షకు, సద్గురు, ఫ్రెండ్, ఇది అనుభవం ఉంది కదా. చెయ్యెత్తమంటుండారు. బాబాతో సర్వ సంబంధాల అనుభూతి ఉండేవాళ్ళు బాబా తల్లి, తండ్రి, టీచరు, ఫ్రెండ్, సద్గురు అని. ఇది అనుభవం ఉందా. ఒక్కడిలోనే అన్ని సంబంధాలు అనుభూతి, ఒక్కడిలోని సర్వశక్తులు, సర్వ బలహీనతల్ని మనం బలి చేసేయాలి. బాబా నాలో రియలైజేషన్ అనుభూతి శక్తి నింపుతూ ఉంటారు. ఒకటి శాంతి, రెండవది సైలెన్స్. ఒకటి పీస్, ఇంకోటి సైలెన్స్. శాంతి ఎక్కడుంది, పీస్, అది అనుభవం చేయాలి అంటే ఎట్లా విజ్ఞానం చూడండి, అద్భుతం చేసి చూపించింది కదా. ఎదురుగా సమయం కూడా చూడండి, ఇది కూడా మైక్ కూడా సైన్సే కదా, గడియారం కూడా సైన్సే కదా. బాకీ ఈ రెండు ఇంగ్లీష్ శబ్దాలు, సైన్స్ మరియు సైలెన్స్, విజ్ఞానం మరియు శాంతి. సైలెన్స్ అంటేనే లోపల డీప్ అగుహ్యతలోకి వెళ్ళటం. సైన్స్ విజ్ఞానం అంటే నిమిత్త మాత్రం. అది నిమిత్త మాత్రంగా విజ్ఞానం నుండి మనం పని తీసుకోవాలి. ఈ పంచతత్వాల ప్రపంచంలో ఉంటూ కూడా మనం వెళ్ళాలి తిరిగి మన ఇంటికి. ఎక్కడ సూర్య చంద్రుని కిరణాలు పడవు, ఎక్కడ మన ఇల్లు ఉంది సూర్య చంద్ర కిరణాలు పడకుండా ఉండే స్థానం, అది చాలా అద్భుతం మన ఇల్లు. బాబా శాంతిలో ఇంటికి పోయే దారిని కూడా చూపిస్తుండారు.
ఇల్లు ఏ విధంగా ఉంటుందనేది కూడా అనుభవం చేపిస్తూ ఉంటారు. అన్నప్పుడు మనకు ఆ ఇంటిది ఆకర్షణ అయింది కదా. నేను విన్నాను, ఒక 1000 మంది విదేశీయులు ఈ హార్మోని హాల్లో కూర్చొని ఉండారనేది. అంటే ఇది కూడా ఒక ఆకర్షణే కదా, విదేశం నుండి ఇక్కడికి రావటం వల్ల. మీ అందరి మిలనం. దాది గుజరాత్, దాది కలిసి వెళ్ళారని అడుగుతుంటారు. అని हम बच्चों की जयंती, बाप की जयंती तो हम बच्चों की जयंती। अगर हमारी न होती तो बाप उसको कौन कहता। हमने जाना है, पहचाना है, उसको पाया है, वो हमारा है, हम उनके हैं। वंडरफुल, वंडरफुल बाबा। भाई थोड़े है, बहने ज्यादा है, भला टीचर्स बहने कौन है? हाथ उठाओ। हाथ दीदी कितने हैं? मैं टीचर्स बहनों से तो नीचे मिल सकती हूँ ना? आज मिलना है। हाँ, टीचर्स बहनों के आज सभी से मिलेंगी। क्या मिलेंगे? ज्ञान, योग, दाना, सेवा, चारों के अनुभवी हो। जहाँ टीचर्स बहने हैं, साथ में और भी भाई बहन है, भाई बहने हैं। अभी मुझे एक बात सुनाती हूँ। मैंने गुरदादा दादी को 2-3 बारी पूछा है, तो अष्टरत्न में कौन आएगा? नहीं बताती है कि तू तो आएंगी ना। पर मैं कहती हूँ, मैं तो कहती हूँ आप भी तो आएंगे ना, पर और कौन आएंगे? जवाब ही नहीं देती है। अभी लंदन जाना था तो पहले मैंने पूछा दादी जाऊं, कोई जवाब नहीं दिया। जब बाबा आया, दूसरे दिन जाना था वास्तव में, बाबा कहता है लंदन में भले जाओ। वंडरफुल है। तो उसे कैसे गई, 20 दिन लगा के आई। 20 दिन में वंडरफुल। पर यहाँ भी टाइम पर पहुंची। जब मुझे पता था यहाँ की महफिल है, ज्ञान सरोवर लो ज्ञान सरोवर में, पांडव भवन में, हर शाम को शांति वन के 17,000 మంది 17,000 लोग వాళ్ళతో నేను కలవాలి సాయంత్రం शाम को అంటుంటారు. उनसे मिली। బాబా చేసి చేపించేవాడు, నా ద్వారా ఈ సేవ చేపిస్తూ ఉండరు. చాలా బాగా అనుభవం చేపిస్తారు. బాబా చేసి చేపించేవాడు, స్వామి అయిపోయి ఉండారు. నేను అంతర్యామి కాదంటారు. దీంట్లో అనుమానం ఏముంది మనకు? ఇప్పుడు సాకార మురళి కూడా చూడండి 2-3 సార్లు. బాబా దాంట్లో కూడా చెప్పారు సత్య సంగత్యంలో మనం ఉండాలని. దాది చెప్తారంట, నీ సేవ నువ్వే తెలుసుకునేది. దాది చెప్తానంట, నేను సత్య సాంగత్యంలో ఉండను అనేది.
సత్య హృదయంలో సాహెబ్ రాజీ అంటారు, బాబా సహయోగం ఇస్తుంటారు సత్య హృదయం ఉండే వాళ్ళకి. బాబా చాలా అద్భుతమైన వాడు. మనకు ధైర్యం ఉంటే బాబా నుంచి సహయోగం దొరకద్ది. ధైర్యం జతలో ఉమంగ ఉత్సాహం కూడా ఉండాలి. బాబా చెప్తుంటారు కదా, ధైర్యం మీద అన్నప్పుడు సహయోగం ఉన్నది అనేది. నేను చెప్తాను, ధైర్యం నాకుంది అయితే అని చెప్పాను అంటున్నారు దాదీజీ. అయితే బాబా చెప్తుంటారు కదా, పరంతు అయితే కానీ ఈ శబ్దాలు ఉపయోగించవచ్చు అంటారు బాబా. అయితే ఈరోజు బాబా ఏం చెప్పారు మురళిలో, వాహ్ 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 అనేది చెప్పాలి. వాహ్ బాబా వాహ్ అనేది. వాహ్ సంగం యుగం, వాహ్ బాబా. హాయ్ హాయ్ అని చెప్పకూడదు. ఎప్పుడు మనం ఈ తప్పులు చేయకూడదు. ఇది ఎందుకైంది, ఇది ఏమైపోయింది, ఎట్లా అవుతుంది, ఎవరు చేస్తారు, ఎప్పుడు అవుతుంది, ఈ క్యా 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 అనే శబ్దాలను మనం ఉపయోగించకూడదు. కాకులు కాకూడదు మనం. ఎవరు చేస్తారు ఇవన్నీ? బాగా చెప్తుంటారు, మీ రాజ్య భాగ్యం ఎంత బాగుంది. ఇది మనం ఈ విధంగా మాట్లాడాలి. మన భావన మరియు భాష రెండు ఒకటి రకంగా ఉండేటట్లు. మన లోపల భావన భాష రెండు ఒక రకంగా ఉండాలి. నేను దీదీని అడిగాను రాత్రి ఉదయం. నేను ఉదయం దీదీకి చెప్పాను, మీరు వస్తారు అందరితో కలుస్తారని. ఈరోజు సండే కూడా అయింది, 3వ ఆదివారం. ఏ నియమం అనుసారంగా బాబా చెప్తారు కదా, థర్డ్ సాటర్డే మరియు ట్రాఫిక్ కంట్రోల్. ఇప్పుడు విదేశీల సేవ ప్రారంభమైంది. అప్పుడు బాబా ఈ నియమం చేశారంటే ట్రాఫిక్ కంట్రోల్ దాన్ని. మరియు థర్డ్ సండేది. నేను అనుకోను ఎవరైనా ఈ నియమాన్ని మిస్ చేస్తారనేది. జ్ఞాన యోగం ధారణ సేవ, ఈ నియమాలు మర్యాదలు ఏముందో దాని అనుసారంగానే పవిత్రత మరియు శక్తి. మనం ముందుకి పాస్విత్ తానర్లో వస్తాం. ఓర్ని ఆ విధంగా కూర్చొని సమయాన్ని వృధా చేసేది కాదు, పాస్ చేసేది కాదు. ఇంగ్లీష్లో టైం అంటారు సమయాన్ని, హిందీలో సమయం అంటారు టైంని. సమయం, శ్వాస, సంకల్పాలు సఫలం చేసుకోవాలి. తను సైతంగా సమర్పణ తీసుకొని రావాలి. మనస వాచ కర్మణ శ్రేష్టంగా చేసుకోవాలి. మనస నెంబర్ వారుగా ఉంటుంది. మనస వాచ కర్మణ ఈ మూడిట్లో శ్రేష్టంగా ఉండాలి. ప్రాక్టికల్ తీసుకొని రావాలి మనం. ఇప్పుడు కూడా మనది ఏం మిగులుంది? నన్ను అడుగుతాను, నేను ఏముంది నా దగ్గర సమర్పణలో తన్మంతాను. ఎక్కడ మన శరీరం ఉంటుందో అక్కడ మనసు ధనం ఉంటుంది కదా. మనసు కోసం బాబా ఏం చెప్తారు, మన్మనాభవ్. శరీరం తడుక్కోవాలి, మన్మనాభవ్. ఇంకేముంది, మధ్యాజీపో. మన్మనాభవ్ మరియు మధ్యాజీపో. నేను ఎట్లా కావాలి, ఏం కావాలి, నా లక్ష్మీనారాయణలా కావాలి. కృష్ణలా కూడా బాగా చెప్తుంటారు. గీత కృష్ణ చెప్పలేదు, శ్రీకృష్ణుని ఉయ్యాల్లో ఊపుతారు. శివబాబా జనన మరణంలోకి రారు. బాబా బాలుడు కాడు, వృద్ధుడు కాడు. శివబాబా ఏ విధంగా ఉండాడు? భక్తిలో నేను చెప్తున్నా, భగవంతుడా నువ్వు భాగ్య విధాతవి, నీ మహిమ అపారం. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను.
బాగా మురళి చెప్తారు కదా, స్వామి వివేకానందుడిది ఉదాహరణ. అంటే రామకృష్ణ పరమహంస ఆత్మ నాలో వచ్చేసిందని ఖుషి అయిపోయాడు, అనుకున్నాడు భగవంతుడు నాలోకి వచ్చేసాడు. అయితే భగవంతుడు ఎవరు, ఎట్లుంటాడు? ఇది చాలా మంచి నాటకం, ముఖ్య మాట ఇది. ఇంగ్లీష్లో పరమాత్మకి గాడ్ అని చెప్తారు, గాడ్ ఫాదర్ అని. ముస్లిమ్స్ అల్లా అంటారు. నేను ప్యారిస్ వెళ్ళొచ్చిన జయంతి బెన్, నేను కూడా వెళ్ళాను. నన్ను బస్సులో తీసుకెళ్లారు, చెప్పారంట అల్లా అని చెప్పాను నేను మసీద్లో. అల్లా చెప్పకపోతే బాగుంటుంది కదా, అందుకోసం నేను కూడా మసీద్లో అల్లా అని చెప్పాను అంటుంటారు అది. వాళ్ళకి తెలీదు ఆయన కలిస్తే అల్లా సుఖం దొరుకుతుందని. అల్లాకి అయిపోతే మనకు సుఖం దొరుకుతుందనేది. బాబాకి ఇప్పుడు మనం పిల్లలు ట్రాఫిక్ కంట్రోల్ రాదని అడుగుతుండద్దు, అది లైట్లు ఆపొద్దు అంటుండారు. ఎంత టైం యాక్యురేట్ చూడండి దాది. अपने सुकर्मों के बल पर ही सतयुग में तुमको आना है। शिव पिता को अब याद करो, ये संगम का स्वर्णिम युग है। शिव पिता फिर से आया है। ब्रह्मामुख से शिव बाबा ने वही गीता ज्ञान सुनाया है। कलयुग का अंत अब आया है, विकराल विनाश खड़ा आगे। अब हम सबका शिव पिता ने बतलाया है। शिव पिता को अब याद करो, पांडव शिव शक्ति सेना की रणभेरी अब फिर बजती है। शिव बाबा के ज्ञान से फिर माया को मार भगाना है। शिव पिता को अब याद करो, सतयुग में तुमको आना है। शिव पिता को अब याद करो, मुक्ति धाम तुम्हें जाना है। अपने सुकर्मों के बल पर ही सतयुग में अब तुम्हें आना है। धाम में तुम्हें सतयुग में अब तुम्हें आना है। धाम में तुम्हें जाना है। सत्युग में जाना है, उसके पहले मुक्तिधाम में जाना है। तो मुक्तिधाम में जाना है या मुक्तिधाम में बैठे हैं? मुक्तिधाम में जाना है या बैठे? दीदी,
मुक्ति है ముక్తి तभी ధాంలోకి जीवन मुक्ति में వెళ్ళాలనా बैठे। లేకపోతే ముక్తి ధాంలో కూర్చోవాలనా? సత్యుగంకి వెళ్ళేదానికి ये ముందు ముక్తి अनुभव ధాంలోకి వెళ్ళాలి. సో ఫస్ట్ జీవన్ ముక్తి, चिड़िया తర్వాత चू चू ముక్తి कर रही ఏందని है। అడుగుతుండద్దు. అది ముక్తి ధామ్ అంటే శాంతి ధామ్, मुक्ति धाम में నిర్వాణ शांति ధామ్. धाम, అది निर्वाण धाम है। तुम्हें जानना है यहाँ पहले, हमें अभी, మనం అక్కడ కొంత क्योंकि సమయం वहाँ थोड़ा समय रहेंगे, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ जाएंगे సుఖధామకి వచ్చేస్తాం. सुखधाम में आएंगे। वो जो हम आएंगे वो और कोई नहीं మనం है। తప్ప ఇంకెవరు तो ఉండరు. ये ఆ खुशी ఖుషి में ఉండాలి. ముక్తి ధామ్, मुक्ति జీవన్ धाम ముక్తి और ధామ్ जीवन అనుకో. मुक्ति धाम ఇప్పుడు మనకు దొరికింది. अनुभव अभी मिला है। ముక్తి అంటే ఏ ముక్తి విధమైన బంధం లేదు, कोई बंधन అందరు नहीं, బంధన్ ముక్తు. सब बंधन అయితే मुक्त మనం है। ఎట్లుంటాం అక్కడ पर కార్య कैसे వ్యవహారంలో? रहते हो? कार्य व्यवहार में रहते हैं, కార్య వ్యవహారంలో ఉంటాం. कार्य అయితే व्यवहार में జీవన్ रहते ముక్తి हैं, స్థితి. पर जीवन ఎంత मुक्त। ఖుషి మాట కదా, కార్య ये వ్యవహారంలో ఉంటే कितनी జీవన్ खुशी की ముక్తి. बात है। ఇది మనకు ఆస్తి जीवन రూపంలో मुक्ति దొరికింది. जैसे वर्षे में है, భగవద్గీతలో మనం ఉంటాం. बाबा से साथ रहते हैं। రెండు మాటలు तो నా उसमें దగ్గర मैं दो ఉంటాయి. बातें मेरे पास है, నా ప్రాక్టికల్ जो मैं జీవితంలో प्रैक्टिकल అనుభవం लाइफ ఉంది. में हम खुद रहने का శరీరంలో ఉంటే ఏ न విధంగా सिर्फ ఉంటాం. प्रियतन पर कैसे रहते हैं, परंतु తర్వాత రెండు మాటలు दूसरा నేను दो చదివి बातें వినిపిస్తాను हैं। మీకు. ఇంగ్లీష్ मैं కదా पढ़ के అంటున్నా. सुनाती हूँ, इंग्लिश है ना, तो पढ़ के सुनाती हूँ। రెండుండే మొదటి ఏది వినిపించాను అంటుండారు. అంటే శాంతి యొక్క రహస్యం ఏంటి? ఎక్దమ్ సైలెన్స్. ఇది ఆ విధంగా తయారు చేశారు, సీక్రెట్ ఆఫ్ సైలెన్స్ అనేది. శాంతి అంటే లోపల శాంతి. అంటే లోపల శాంతి అంటే ఇన్నర్ సైలెన్స్ అంటేనే లోపల శాంతి అనేది. హానెస్టీ, ప్యూరిటీ అండ్ లవ్. హానెస్టీ ప్రామాణికత, పవిత్రత, లవ్ ఇవన్నీ వస్తాయి మనకు. హానెస్టీ అంటేనే ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటేనే రాయల్టీ, హ్యుమానిటీ. ఇమ్యూనిటీ ఈజ్ రాయల్టీ. రాయల్టీ అంటేనే పవిత్రత. ప్యూరిటీ అంటేనే శాంతి. ప్యూరిటీ ఈజ్ సైలెన్స్. ఇది చాలా డీప్ అంటుంటారు. ఇది అందరికి దొరుకుతుందని అడుగుతుంటారు దాన్ని. ఇన్నర్ సైలెన్స్ అంటే హార్మోని, సద్భావన. హార్మోని అంటే మన తప్పును మనం ఒప్పుకున్నప్పుడు తగులు అనేది లేదు. ఇట్లా ఉండకూడదు, వాళ్ళు అట్లా వీళ్ళు అనేది. ఓటమిని ఒప్పుకోవాలి. నాకు గుర్తుంది, ప్రైమ్ మినిస్టర్ నా జతలో కూర్చో ఉన్నారు. ఇప్పుడు కూడా అడిగాను నిన్న, దాది గుల్జార్ ఇరవై బాయ్ లండన్ ప్రైమ్ మినిస్టర్తో కలిసామని. ఆ విధంగా కల్చర్ వాళ్ళు అద్భుతం అంటారు. వాళ్ళు 45 మందికి ఎదురుగా కూర్చో ఉన్నారు. జయంతిబెన్ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, వాళ్ళ పక్కన కూర్చున్నారు. అర్ధ ముక్కాలు గంటల మొత్తం జ్ఞానం చెప్తూ ఉన్నాను. వాళ్ళు వింటా ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా వాళ్ళతో కలిశాను. వాళ్ళు మొదటి విక్టోరియా ప్యాలెస్లో ఉండేవాళ్ళు.
బాబా ఎప్పుడు శైలేంద్ర దాదికి చెప్తారు ఈ క్వీన్ విక్టోరియా వల్ల నా జతలో ఉండనే వాళ్ళు నా వల్ల అవుతారని శైలేంద్ర దాది చెప్పారంట. లేదు అదేం పెద్ద మాటగా క్వీన్ విక్టోరియా రాని జతలో ఉండటం. లండన్ లో మోరన్ సెక్రటరీ ఎవరు ఉన్నారు? డేవిడ్ వాళ్ళు ఇక్కడ సమాచారం అంతా అక్కడ వినిపిస్తూ ఉండేవాళ్ళు. నేను కొంతమందిని దాంతో కలిసేది నాకు భాగ్యం దొరుకుతుంది. ఇదంతా ఖుషి. వాళ్ళు చెప్పారంట మీ హిందీని మేము అర్థం చేసుకో, అయితే మీ భావనని మేము అర్థం చేసుకుంటామని. వాళ్ళు ఎంత ఖుషి అయిపోయారంటే బహుమతి గిఫ్ట్ కూడా ఇచ్చాను. సో టోలీని నేను వాళ్ళకి నోట్లో తినిపించారు. బాబా చూడండి ఏ విధమైన అవకాశం ఇస్తుంటారు. నేను చదవలేదు, రాయలేదు. నా బర్త్డే ఏ విధంగా చేశారో అది అద్భుతం. నాకు అసలు చెప్పలేదు వాళ్ళు. నిర్మలా బెన్ నాకంటే ముందెళ్ళారు ఫారిన్లో. నా జతలో ఉన్నారు ఢిల్లీలో వాళ్ళు ఫస్ట్. ఎంత బాగా చేశారంటే నాకు చెప్పలేదు వాళ్ళు ఆ విధంగా చేస్తామనేది. బాబాని జతలో చేసుకొని చూడండి బాబా మన జీవితాన్ని ఏ విధంగా చేశారు. బాబా నా జతలో ఉండారు, నేను సాక్షి. బాబా నా జతలో ఉండారు, నేను సాక్షి. డ్రామాలో సాక్షి అయ్యి ప్లే పార్ట్ చేయాలి. ఇదే ప్యూరిటీ, రాయల్టీ. అర్థమైందా? డ్రామాలో ఏం దృశ్యం జరగదో దాని సాక్షి చూసి ఆ పాత్రను అభినయించటమే ఇదే ప్యూరిటీ, రాయల్టీ. అన్ని భాషల వాళ్ళు ఇక్కడ కూర్చో ఉండారు. స్పెయినిష్ కూర్చో ఉండారు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా కూర్చో ఉండారు, ఫ్రెంచ్ కూడా ఉండారు, తమిళ్ కూడా ఉంటారు. లండన్లో అక్కడ తమిళ్ వాళ్ళ క్లాస్ జరిగిందంట. మొత్తం తమిళ్ వాళ్ళు ఉండరు అక్కడ. ఒక శంకర్ అన్నయ్య వెళ్ళారంట. చాలా బాగా సేవ చేశారు. నేను తమిళ్ వాళ్ళది చాలా మంచి సహయోగం. సహయోగం అంటేనే కోఆపరేషన్. కోఆపరేషన్ అంటేనే యూనిటీ. యూనిటీ అంటేనే లవ్. ఐక్యత అంటేనే డీప్ లవ్. సైలెన్స్ అంటే డీప్ లవ్.
అంటే లోపల శాంతి అనేది ఉన్నప్పుడు ఫ్రీ అయిపోతాం. ఇన్నర్ సైలెన్స్ అంటే సోల్ కాన్షియస్. ఎవరో క్లాస్ చేస్తుంటే దాదీజీ రాశారంట, బాబా చూడండి ఎంత అద్భుతం, ఎవరు ఆత్మ అభిమానిగా ఉంటారో వాళ్ళే ఫరిస్తాలని. సోల్ కాన్షియస్గా ఉండే వాళ్ళు ఏంజల్ ఫరిస్తాలు. శాంతి అనేదే నా ఒరిజినల్ ధర్మమే శాంతి అయింది. నేను శాంతి సాగర్ని. వీటన్నిటిని ఫాలో చేయాలంటున్నారు. ఇవన్నీ ఎంత గుహ్యమైన మాటల్లో. శాంతిలోనే అన్ని ఇమిడి ఉండయనేది. ఫాలో అంటేనే ఏంది అంటారు? ఫాలో అంటే అనుసరించటం. లవ్. ప్రేమ అంటే ఏంది అది చూపిస్తుంది. ప్రాక్టికల్ లైఫ్లో ప్రేమ అంటే ఏందనేది. దీంట్లో ఫ్రీగా కూడా ఉంటాం, సేఫ్గా కూడా ఉంటాం అనేది. మనకు తెలీదు సత్యం ఏందనేది, అయితే మనం చేస్తూ పోవాలి. ప్రతి పరిస్థితుల్లో ఒక సమాధానం అనేది ఉంటుంది, అది మనం చేస్తూ పోతుండాలి. చెప్తారు కదా, ప్రతి ప్రశ్న వెనకాల ఒక సమాధానం ఉంటుంది అనేది. క్వశ్చన్ కింద ఫుల్ స్టాప్ పెడతా అంటే సమాధానం ఉందని. నాకు నిర్వేర్ చెప్పారు బాబా మాటలు, సాకార బ్రహ్మబాబా మాటలో. నాకు ప్రతి క్షణం ప్రతి అడుగులో ఒక మాట. ఇప్పుడు 4 మాటలు నేను వినిపిస్తాను. ఎవరు క్లాస్ విన్నారంట, 40 మాటలు రాసి పంపించారంట. మీ ముఖం నుండి నేను 4 మాటలు విన్నాను, చదువుకున్నాను, వండర్ఫుల్ అంటుండు. అది కూడా చదివేదానికి నాకు సమయం దొరకలేదు. వాళ్ళు రాసి పంపించిన 40 మాటల్ని. ఇక్కడ మంచు బెన్ ఎవరిని అడుగుతుండరు, మీ సాకార్ బాబాని చూసారని. వాళ్ళు చూడలేదంట. అడుగుతుండారు ఆ సభలో, సాకార్ బాబాని ఎవరు చూసారు వాళ్ళు చేయొత్తమని. ఎవరు సాకార్ బాబాని చూసారో వాళ్ళు పైకి రండి, స్టేజ్ పైకి అంటున్నారు.
భవిష్యత్తులో మనం ఉండి ఆ అనుభవాన్ని ఇతరులకు పంచాలి. మనం ట్రస్టీ అనుకున్నప్పుడు మనకు బేహద్దు ఫలం దొరుకుతుంది. ఫెయిత్ మరియు ట్రస్టీగా ఉండే దాంట్లో తేడా ఏంటంటే నిశ్చయ బుద్ధి, నిశ్చయం అనేది హిందీ అక్షరం, ఫెయిత్ అనేది ఇంగ్లీష్ అక్షరం. ట్రస్టీ మనం బ్రాహ్మణులు కూడా ప్రామాణికత ఉండే హానెస్టీ బ్రాహ్మణులు కావాలి. ఇవన్నీ మనం ఫాలో చేయాలి. ఇప్పుడు మనం పరిస్థితి ఇతరులకు కూడా అవకాశం దొరుకుతుంది కదా, ఇతరులకు కూడా ఇది చాలా అద్భుతమైన మాట. అంటే మనం అయితే ఇతరులు మనల్ని చూసి అవుతారు అనేది ఫాలో. ఈ రెండు చాలా బాగుండే, నాకు ఇష్టం అంటుండద్దు అది. అంటే జానకి దాదిని పరిచయం చేపిస్తున్నారు మీరాబేను. దాదిని ఫాలో చేసి చూడండి ఎంతమంది వచ్చేసారు. అమెరికా వాళ్ళంతా లేమంటుండారు, అమెరికా వాళ్ళంతా, కెనడా వాళ్ళందరూ మిక్స్.